70 ఇయర్స్ బర్త్డేలా కాదు, 35 ఇయర్స్ బర్త్డే లాగా ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన రోజు రోజుకి యంగ్ అవుతున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి మూవీలో చూస్తే చాలా వింటేజ్ లుక్లో యంగ్గా కనిపిస్తున్నారు, ఎనర్జెటిక్గా కూడా కనిపిస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది ఆయన అలా మళ్ళీ యంగ్గా చార్మింగ్గా చూడటం. సో డ్యాన్సులు కూడా మళ్ళీ అదే రేంజ్లో చేద్దామని మేము వెయిట్ చేస్తున్నాం, చూద్దాం. ఎస్ చూసే ఇంకా మంచి జోష్తో వస్తున్నాను. లాస్ట్కి ఆ చేతిలో కన్ను టక్ 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 అది చూస్తే అదిరిపోయింది. సో మనమందరం కూడా ఆ కన్నులు అలా వేసుకొని రెడీగా ఉన్నాం సినిమా చూడడానికి. లేదు, గ్లిమ్స్ అన్నప్పుడు గ్లిమ్స్ లాగే ఉండాలి. టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కరెక్ట్, ఎందుకంటే అవును, నేను అదే ఇంతకుముందు అన్నాను కదా, చిరంజీవి అంటేనే చాలా ఎక్కువ కాలం బ్రతికేవారు. సో ఆయన బర్త్డే పెరుగుతున్న కొద్దీ ఆయన యంగ్ అవుతూ ఉన్నారు. సో ఆ లుక్ నిజంగా చాలా చూస్తుంటే ఇంకా అప్పటి ఖైదీ సినిమాలో చూసినట్టుగా యంగ్గా కనిపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఆయన అలా చూడడం. చాలా రేపు అంటే చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా బర్త్డే సెలబ్రేషన్ ఏ విధంగా చేస్తున్నారు? బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ ఇట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు మీరేమైనా? ఎస్, నార్మల్గా ఇప్పటి వరకు నేను 10 సంవత్సరాలుగా, అంటే ఆయన 60వ పుట్టినరోజు నుంచి 70వ పుట్టినరోజు వరకు ప్రతి సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్స్కి ఇక్కడ రావడం, మధ్యలో సైరా సినిమా వచ్చినప్పుడు ఆయన వెళ్ళి పర్సనల్గా కలిసి కూడా ఆయనతో టైం స్పెండ్ చేయడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్గా మా సైడ్ నుంచి మా టీం కానీ మేము కానీ ఎవరెవరు బ్లడ్ క్యాంప్స్ కానీ అవన్నీ ఏదో ఉన్నాయో అన్నీ డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తాం. స్టాలిన్ సినిమా రిలీజ్ కాబోతుంది, నాగబాబు గారు రిలీజ్ చేస్తున్నారు. అందులో ఆ ట్రైలర్ మళ్ళీ చూస్తుంటే ఇప్పుడున్న జనరేషన్కి మళ్ళీ కనెక్ట్ అయ్యే సినిమాలా ఉంది. ఆ కార్లోంచి పైకి లేస్తున్నప్పుడు ఆ హైప్, నిజంగా విజిల్స్ వేసే సీన్ చాలా బాగుంది. విశ్వంబర సినిమా రిలేటెడే, రావడం ఆలస్యం అవచ్చు కానీ రావడం పక్కా. అండ్ ఆల్సో మీరు ఆయన్ని చాలాసార్లు కలవడం కూడా జరిగింది కదా, ఆయనతో మీకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఆయన నుంచి నేర్చుకునే క్వాలిటీస్ చాలా ఉన్నాయి చిరంజీవి గారితో నేర్చుకునేవి. బట్ ఆయనతో ఉన్న మెమరీస్ చాలా ఉన్నాయి. నాకు ఒకసారి ఒక స్టాంప్ పైన చిరంజీవి గారి ఫోటో పెట్టి ఆయన గిఫ్ట్గా ఇచ్చాను. సంవత్సరం తర్వాత వెళ్ళి కలిసినప్పుడు కూడా ఆయన గుర్తు చేశారు, నువ్వు నాకు లాస్ట్ టైం ఒక గిఫ్ట్ ఇచ్చావు కదా అని చెప్పేసి. సో అలా చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఒకసారి కూర్చున్నప్పుడు ఆయన వెళ్తూ కార్ ఆపి మరి దగ్గరకు పిలిచి మాట్లాడి పలకరించడం, చాలా ఉన్నాయి, చాలా మెమరీస్ ఉన్నాయి. ఈశ్వర్ నుంచి మీరు యాక్టర్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాలు కూడా చాలా రాబోతున్నాయి. వేట్లో మీరు మాకు కనిపించబోతున్నారు. అది చిరంజీవి గారి చాలాసార్లు డిస్కషన్ అడిగాను కూడా నేను. సో టైం కుదిరినప్పుడు డెఫినెట్గా ఆయన నాకు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. బట్ ఇవ్వకపోయినా ఆయన అలా స్టేజ్ మీద స్క్రీన్ మీద చూస్తూ ఫ్యాన్ లాగా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. హ్యాపీ బర్త్డే అనయ్య. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలి, ఇంకా బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వాలి. మేమంతా ఫ్యాన్స్, మీ ప్రతి సినిమాకి వెళ్ళి విజిల్ వేయడానికి రెడీగా ఉన్నాము. సీ యూ ఆన్ విశ్వంబర.